Hello, hi viewers, welcome to TFPC. This is Karthik. So, ఈరోజు వీఆర్ హియర్ విత్ తన్మయ్ గారు. సో, ఎవరు ఏంటి అనే ఇంట్రడక్షన్ చాలా మందికి తెలుసు బికాస్ ఆఫ్ 23 ఫిలిం. సో, మేము ఇంకా చూడలేదు అనుకునే వాళ్ళకి షీ మేక్ అంటే కనిపించడానికి ఇలా కనిపిస్తుందా, సింపుల్గా కనిపిస్తుందా, ఒక్కసారి ఆ ఫిలిం చూసి ఈ ఇంటర్వ్యూ చూడండి భయ్య. ఎందుకంటే షీ అంటే ఒక వండర్ చేసిందని చెప్పచ్చు. While watching the film, she is not like this person which is sitting beside me. So ఇలా కాదమ్మా. సో అమ్మ మాటలో తెలుసుకుందాం అసలు వాట్స్ తన్మయ్ అనేది. సో హాయ్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సో తన్మయ్ గారు ఇందాక చెప్పిన ఇంట్రడక్షన్ ప్రకారం వెల్ వాచింగ్ యువర్ 23 ఫిలిం, మీరు ఇలా కూర్చున్న తన్మయ్ అయితే నేను అనుకోవట్లేదు. కంప్లీట్లీ అసలు నేను షాక్ అయ్యా వైల్ వాచింగ్ ద ఫిలిం. మీ ఎస్పెషల్లీ మీ క్యారెక్టరైజేషన్, మీ యాక్షన్స్ కానీ గ్రాప్ చేసేస్తున్నాయి. ఏదైనా ఒక స్టోరీ వైజ్గా చూస్తారు కానీ కంప్లీట్గా ఒక క్యారెక్టర్కి ఎడిక్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు. యాజ్ అ స్టార్ హీరోస్ పక్కన పెడితే అలా పైకి వచ్చిన వాళ్ళు నాని గారు. సో మీకు ఇంత స్పెషల్ అట్రాక్షన్ అనేది అంటే ఒక యాక్షన్లో ఫస్ట్ డెబ్యూట్ అయినా సరే అంత పర్ఫెక్ట్గా చేయడం అనేది, వాట్స్ యువర్ కాల్ ఆన్ దిస్? అంటే యాజ్ యూ సెడ్ క్యారెక్టర్ చాలా మందికి నచ్చేసింది. అవును. సుశీల బయట కూడా కొంతమంది వచ్చేసి దే రికగ్నైజింగ్ మీ as సుశీల, విచ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ అ లాట్. నేను తన్మయగా గుర్తుపట్టకపోయినా సుశీలగా గుర్తుపడుతున్నారు అంటే అక్కడే ఐ వాన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక యాక్ట్రెస్కి స్క్రీన్ టైం దొరకడం ఈజ్ సంథింగ్ అబౌట్ మేనిఫెస్టేషన్. అంటే అసలు దొరకట్లేదు ఇవాళ రేపు జనరేషన్లో అలాంటి అమ్మాయిలకి. అండ్ నాకు దొరికింది, ఐఎమ్ ఫార్చునేట్ అబౌట్ దాట్. అండ్ చాలామంది అప్రిషియేషన్స్ వస్తున్నాయి యాజ్ యూ సెడ్ ఫ్రమ్ మీడియా, స్పెషల్గా మీడియా నుంచి అండ్ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ నుంచి కూడా. అది నాకే తెలియకుండా క్యారెక్టర్లో దిగిపోయాను. ఐ డోంట్ నో హౌ. వర్క్ షాప్స్ కూడా వీ హ్యావ్ నాట్ డన్ ఎక్కువగా వర్క్ షాప్స్ లాగా ఏం చేయలేదు. ఇట్ వాజ్ అ బేసిక్ వర్క్ షాప్ అండ్ స్లాంగ్ పికప్ చేసుకోవడానికి బేసిక్ అది. అండ్ దెన్ ఇమీడియట్గా షూట్ స్టార్ట్ అయిపోయాక ఒక్కసారి ఆ కాస్ట్యూమ్ వేసుకున్న వెంటనే ఐ గాట్ ఇన్ టు ద రోల్. ఎలా అయింది అది. అండ్ బికాజ్ ఐ డన్ యాజ్ అ మదర్ ఇన్ దాట్. అండ్ దెన్ ఒక సింగిల్ లేడీగా ఒక ఉమెన్ స్ట్రగుల్ ఏదైతే ఉందో అది ప్రతిదీ అది వచ్చేసింది. ఇంకా దానికోసమని స్పెషల్ ట్రైనింగ్ ఇప్పుడు మదర్గా యూ హ్యావ్ టు బిహేవ్ దిస్ వే అనేసి అలాంటిది ఏం లేదు. ఇట్ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. మాకు డేస్ కూడా స్కెడ్యూల్ గ్యాప్స్ ఏం లేకుండా ఇట్ జస్ట్ షూట్ అలా వెళ్తూ పోయింది. ఇట్ ఆల్ హ్యాపెన్ న్యాచురలీ. సో అంటే నేను స్పెషల్గా 23 ఫిలిం అనేది రీవాచ్ చేయడం జరిగింది, అంటే మల్టీప్లెక్స్. సో సమ్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు, ఒక 2 to 3 ఫ్యామిలీస్ వచ్చారు. సో ఐ హ్యావ్ ఆల్సో వెంట్ విత్ మై ఫ్యామిలీ. ఎవ్రీ వన్స్ క్వశ్చన్ ఏంటంటే షీ హ్యావ్ డన్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్. ఏం ఫిలిమ్స్ చేసింది, వాట్స్ హర్ ఫిల్మోగ్రఫీ, ఒకసారి గూగుల్లో చూడు. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ గివెన్ బై ద ఆడియన్స్ ఆఫ్టర్ మై రివ్యూ. నేను అక్కడ రివ్యూ చేసిన దాని ప్రకారం ది స్టేట్మెంట్ ఓన్లీ కేమ్. వాట్స్ యువర్ ఒపీనియన్? చాలా మంది అంటున్నారు, అడిగారు ఫస్ట్ రాగానే. ది ఫస్ట్ క్వశ్చన్ విచ్ దే ఆస్క్డ్ మీ ఇస్ ఇఫ్ నీది డెబ్యూ ఫిలిమా. నాకు కానీ తేజకు కూడా దే బీన్ ఆస్కింగ్ ఇఫ్ ఇట్ వాజ్ ఆర్ డెబ్యూ ఫిలిం. అండ్ మేము అవును అంటే వాళ్ళు షాక్ అవుతున్నారు. అలా లేదమ్మా, మీరు ఏదో ఒక 5 years 6 years ఫిలిమ్స్ చేసినట్లుగా ఉంది ఫిలిం చూస్తుంటే అనేసి చాలామంది చెప్పారు. యాక్చువల్లీ ఎవ్రీబడి వర్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఇట్ ఈస్ మై డెబ్యూ ఫిలిం. అండ్ డెబ్యూ ఫిలింలో ఇలా చేస్తానని నేను కూడా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సంథింగ్ నాకు నేను స్క్రీన్లో చూస్తున్నప్పుడు అండ్ పేరెంట్స్ చూస్తున్నప్పుడు ఫ్యామిలీ చూస్తున్నప్పుడు ఎవ్రీ వన్ వాళ్ళు కూడా అదే అంటున్నారు, లైక్ ఐ నెయిల్డ్ ద క్యారెక్టర్ అనేసి. అండ్ ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. హ్యాపీ. ఓకే. సో మాకు తెలియని తన్మయ్ ఏమన్నా ఉన్నారా? తెలియని తన్మయ్ అంటే వాట్స్ తన్మయ్ మాకు అంటే సినిమాలోనే చూసాం అండ్ మీ ఇంటర్వ్యూస్ విన్నాం, కానీ మీ యాక్చువల్ క్యారెక్టర్ అనేది మా ఎవరికి అంత ఐడియా లేదు. కాబట్టి వాట్ ఇఫ్ యూ వాంట్ టు పోర్ట్రే యువర్ క్యారెక్టర్, what do you want to say? I have this mixed character andi. Ante I'm kind of ambivert.
అండ్ వెరీ స్టూడీస్ బేసిక్గా చాలా చదువుతూ అలాంటి కైండ్ ఆఫ్ ఇదిలో అంటే టాపరా? అంతే కైండ్ అదేదో టిల్లు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, 70 ఏళ్ళ కోసం జరుగుతుంది ఇలాంటి కలయిక అంటూ. టాపర్స్ అనే వాళ్ళు సినిమాలోకి రావడం అనేది ఒక పెద్ద వండర్. సో బాధపడుతుంటారు. మేము ఆలోచిస్తూ ఉంటాం, మా క్లాస్ లో కూడా టాపర్స్ అమ్మాయిలు ఉంటారు, ఏమో ఉంటారా ఈ పాటికి పెళ్లి చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ లో సెటిల్ అయి ఉంటారులే అని అనుకునే ఒపీనియన్ దగ్గర నుంచి కంప్లీట్లీ చేంజ్ ద కాంట్రాస్ట్ ఇంటూ సినిమా. అసలు ఏంటి, వాట్స్ ద జర్నీ ఆఫ్ టాపర్ టు సినిమా హీరోయిన్? అంటే నాకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం ఇట్లాంటివంతా చాలా చేసేదాన్ని. అక్కడే సమ్వేర్ ఐ గాట్ దిస్ ఇంట్రెస్ట్ ఫర్ ఫిలిమ్స్, చేయాలి ఫిలిమ్స్లో రావాలి అనేసి. అండ్ వెన్ ఎవర్ ఐ సీ ఫిలిం అంటే హీరోయిన్స్ని చూసినప్పుడు ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ అక్కడ నేను ఉండాలి అనేసి. నేను ఒక స్టూడియస్ వై అంటే కొంచెం ఈగో అండి నాకు, ఎక్కడైనా కూడా ఐ హ్యావ్ టు బీ ఫస్ట్ అన్న ఇది. నేను తగ్గకూడదు, అందరు నన్ను గుర్తుపట్టాలి. చదువుతున్నప్పుడు చదువులో, ఎక్కడున్నా కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా నేనే. ఏ రకమైన కాంపిటీషన్స్లో కూడా నేను ఎలా అంటే నేను ఉండాలి, అందరికీ నా పేరు తెలియాలి అన్న ఇదిలో ఐ యూస్ టు స్టడీ. చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, బట్ గ్రాడ్యువల్లీ ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్ రావడంతో ఎక్కడో అక్కడ అవసరమా అని అనిపించేది చదవడం. బట్ ఐ యూస్ టు బీ ద స్టాపర్ ఫ్రమ్ ద బిగినింగ్, సో అది తగ్గించుకోవాలనిపించలేదు ఎక్కడ కూడా. అండ్ ఐ యూస్ టు కంటిన్యూ ద సేమ్ ఫ్లో. కానీ చదవడం మాత్రం ఎప్పటికైనా కూడా ఇంట్రెస్ట్తోనే చదివేదాన్ని. ఇంట్రెస్ట్. ఓకే, అంటే వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ స్టడీ? యాక్చువల్లీ మాకు తెలియదు, నేనైతే యావరేజ్గా. సో ఎలా చదువుతారా బాబు, 100కి 100 ఎలా తెచ్చుకుంటారా అనే క్వశ్చన్ మార్క్ అయితే 100% ఉంటుంది మాకు. ఏమైనా చెప్పగలుగుతారా, వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ ఆఫ్ దట్ విగరస్ స్టడీ టు గెట్ 100 out of 100? I would not say anything vigorously you have to do. All you have to do is just to understand what the concept is. Obviously, మీకు మీరు ఒక కాన్సెప్ట్ చదివాక అది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ ఫ్రెండ్కి, దేర్ ఇట్ సెల్ఫ్ ఇట్ మీన్స్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అంటే నేను మరీ ఇలా టిపికల్ టాపర్స్ లాగా యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్ ఎలా ఉందో అలా దింపే రకాన్ని అసలు. ఆల్ ఐ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ, ఏది ఉన్నా కూడా అది ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుని మొత్తం నా ఓన్ వర్డ్స్ రాయడమే, కానీ అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు సెంటెన్స్ అలాంటివంతా ఏం కాదు. యూ జస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ద కాన్సెప్ట్ ఇస్. అండ్ ఒకసారి చదివాక ఇంకొకసారి కూడా రిహార్స్ ఒకసారి మళ్ళీ నేర్చుకోవడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను బేసిక్గా మార్నింగ్ పర్సన్ని చదువుతున్న టైంలో, అంటే నైట్ ఐ యూస్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ మార్నింగ్ ఒకసారి జుప్ అని నేర్చేసుకోవడం, దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఎ లాట్. మార్నింగ్ ఒకసారి రివైజ్ చేసుకోవడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అక్కడ మీకు మేబీ ఒక 10 marks ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇది సీక్రెట్ అనమాట. సో పాటించండి, ఎందుకైనా మంచిది రేపు చదువుకునే వాళ్ళు మీరందరూ. ఓకే, సో బేసిక్గా ఒక సినిమా డెబ్యూటెంట్గా చేయాలంటే స్టార్టింగ్ హీరోయిన్స్ అందరూ చూసేసుకునే రోల్స్ అండ్ క్యారెక్టర్స్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ ఇట్ మీన్స్ గట్స్ అనుకోవచ్చా, యా, టు స్టెప్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, టు చూస్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అంటే డైరెక్టర్ని చూస్ చేసి మీరైతే వచ్చుంటారు అని నేను అయితే అనుకోవట్లేదు, కంప్లీట్లీ స్టోరీ చూసి వచ్చారు అని అనిపిస్తుంది. అట్ ద ఫస్ట్ పాయింట్ నాకు స్టోరీ ఏంటో తెలీదు, బట్ ఆల్ ఐ వెంట్ ఆడిషన్ కి వాస్ బికాజ్ ఆఫ్ రాజ్ సార్. గా మీరు ఒక అంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక మదర్ గా చేయాలి, లేకపోతే ఒక వైఫ్ గా చేయాలి, ఒక లవర్ గా కూడా చేయాలి. ఈ 3 type ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఒక లైఫ్ ప్యాటర్న్ అన్నమాట. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజెస్ నుంచి పోతూ ఉంటుంది. సో ఈ 3 type ఆఫ్ జర్నీస్ అనేవి ఒక్కటే క్యారెక్టర్ లో మీరు క్యారీ చేసినప్పుడు మేము అది గట్స్ అని అనుకోవాలా లేకపోతే ఏంటి అనేది నా క్వశ్చన్. అంటే క్యారెక్టర్ ప్యూరిటీ అండి, అది చదివినప్పుడు హౌ ప్యూర్ దట్ క్యారెక్టర్ వాయిస్. నాది గట్స్ కానివ్వండి, నెక్స్ట్ ఫిలిం కానివ్వండి, ఇదంతా పక్కన పెట్టేసి ఆల్ ఐ వాంటెడ్ వాజ్ దిస్ క్యారెక్టర్ టు బీ పోర్ట్రేట్ ఇన్ ద పర్ఫెక్ట్ వే పాసిబుల్. అండ్ నాకు చదివినంతసేపు ఈ క్యారెక్టర్ నేను చేయాలి అనేదితో
మైట్ బీ వన్ ఆఫ్ ద రీజన్ గట్స్ అనే అనుకోవచ్చు, బికాస్ స్టార్టింగ్లోనే మదర్ రోల్ మైట్ బీ నోబడి విల్ చూస్. కానీ యాజ్ అన్ యాక్టర్ నాకు ఆల్ ఐ వాంట్ టు డూ ఆడియన్స్కి ఒక మంచి క్యారెక్టర్ పోర్ట్రే చేయాలి. అదే నా ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఐ వుడ్ నాట్ మైండ్ ఇఫ్ ఇట్ ఈస్ మేము చేసింది సోషల్ జస్టిస్ మీద కానివ్వండి, ఆర్ మదర్ రోల్, ఒక ఇమ్మెచ్యూర్, ఒక విలేజ్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అమ్మాయిలాగా. దిస్ ఆల్ వోంట్ కమ్ ఇన్ మై మైండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ టు పోర్ట్రే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దట్ ఆల్ ఐ వుడ్ బీ డూయింగ్. సో అలాగా స్క్రిప్ట్ చదివిన వెంటనే నాకు ఫస్ట్ చేసేయాలి. అండ్ ఆల్సో ఒక బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయికి ఫిలిం దొరకడం ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. అండ్ సెకండ్ పాయింట్, ఇలాంటి ఒక ఫిలిం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక క్యారెక్టర్ లెన్స్ దొరకడం యాక్ట్రెస్కి ఈజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. సో ఇవి రెండు వచ్చాయి నాకు. అండ్ ఇంత ప్యూర్ క్యారెక్టర్ అంటే జనాలు లవ్ చేస్తారు ఆ క్యారెక్టర్ని. ఇలాంటి ఒక క్యారెక్టర్ దొరకడం కూడా అదృష్టం. సో ఐ జస్ట్ వెంట్ విత్ ఇట్. ఓకే. సో అంటే మీ జర్నీ చూసుకున్నా సరే, మీరు ఇప్పుడు చెప్పిన మాటలు అయినా సరే, దేర్ ఇస్ అ స్పార్క్ అండ్ దేర్ ఇస్ అ హార్డ్ వర్క్ ఆఫ్ యూ దట్ టు చేంజ్ ఫ్రమ్ దట్ సైడ్ టు దిస్ సైడ్ అండ్ కంప్లీట్లీ యాక్టింగ్లో మీరు ఇన్వాల్వ్ అయిపోవడం. కానీ సో మీ లైఫ్లో ఎవరికైనా ఒక థ్యాంక్స్ చెప్పాలనుకుంటే టు విచ్ పర్సన్ యూ వాంట్ టు కన్వే? Not one person, but yeah, 3 persons obviously. Okati vachesi it's my mom, because she's been my constant support from the first partaka kuda. ప్రతి విషయంలో రిలేటివ్స్ అందరూ కూడా అమ్మాయిని ఎందుకు పాడు చేస్తున్నావు అని మమ్మీని అంటున్నారు. ఎస్, అంటారు కదా. అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ ఇట్. ఇట్ ఇస్ మై ఇంట్రెస్ట్. కానీ షీఈస్ బీన్ ఆన్సరింగ్. ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది, లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ అనేసి. అండ్ అంటే రేపు పొద్దున్న మీరు ఒకవేళ ఫెయిల్యూర్ అనేది మీకు ఎదురైనా సరే మిమ్మల్ని అనరు కంప్లీట్ గా మమ్మీని అంటే. ఐ నో దిస్. అదంతా కూడా తెలుసు మమ్మీకి. అండ్ షీఈస్ బీన్ చెప్పడం నాకు చెప్పింది వద్దమ్మా ఇండస్ట్రీ అనేసి. బట్ సమ్హౌ నేను లేదు ట్రై చేస్తాను, సో నా లైఫ్లో రిగ్రెట్స్ ఉండొద్దు అనేసి షీఈస్ గివెన్ మీ అ ఛాన్స్ అండ్ ఐ సమ్హౌ ప్రూవ్డ్ ఇట్ ఇప్పటికి. అండ్ సెకండ్ ఆబ్వియస్లీ ఈజ్ రాజ్ సార్, గురుగా, బికాస్ హీస్ బీన్ లైక్ అ మెంటర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా. ఇప్పటికీ ఏమైనా సజెషన్స్ తీసుకోవాలంటే ఐ టెక్స్ట్ సార్. అండ్ ఒక ఫ్రెషర్ని అసలు యాక్టింగ్ ముందు లేదు సార్కి అసలు తెలీదు నేను ఏం చేశాను, అదంతా లేనప్పటికీ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి సార్, ఐ డూ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చాను అనేసి హీస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ ఆయనకి. అండ్ దెన్ మై ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ దెర్ ఆర్ మెనీ ఫ్రెండ్స్, పెద్ద లిస్ట్ ఉంది ఫ్రెండ్స్ అయితే. బట్ ఫ్రమ్ ద బిగినింగ్ దెర్ ఆర్ 2 friends who've been there. One is Nitya and one is Gautam, వీళ్ళిద్దరికి. సో దిస్ 3 you want to thank. Yes. Yeah, okay. So Tanmay garu is a Gen Z person or 90s kid? I don't know. I think I stand in between at times. When I have to party, I'm a Gen Z person, but I don't party a lot as well. నాకు ఒకసారి ఎట్లా అంటే కామ్గా ఇంట్లో కూర్చోాలనిపిస్తుంది, బట్ సమ్టైమ్స్ పార్టీ ఇన్ ద సెన్స్ గో అవుట్ విత్ ఫ్రెండ్స్, ఈట్ అండ్ జస్ట్ కమ్. కొంచెం ఓల్డ్ జనరేషన్ టైప్ కూడా అండ్ మిక్స్డ్ అనుకోండి. ఇంకా ఉన్నది సిచ్యువేషన్ అదే, అది తెలుసు. సో కంప్లీట్ గా ట్రెడిషనల్, not completely traditional, but yeah, maximum traditional. There is another side also. Yeah, there's another side. Okay, so in ee journey lo the way you have any struggles gaani which you have faced or endukura avasarama naku ane points ఏమైనా వచ్చాయా ఎప్పుడైనా? Yes, I think multiple times. అవసరం లేదా, వెళ్ళిపోతా, మళ్ళీ నాకేంటి ఇదంతా నేను ఆ థాట్ వస్తానే ఉంటుంది. అంటే ఆపర్చునిటీస్ దొరకడం చాలా కష్టం. యాజ్ ఐ సెడ్, ఐ డిడెంట్ నో హౌ టు అప్రోచ్, హూమ్ టు అప్రోచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వీళ్ళతో మాట్లాడితే మైట్ బీ దిల్ హెల్ప్ అనేసి ఎవరు అలా లేరు. నా సొంతంగా నాకు నేను ఆడిషన్స్ ఇస్తూనే హ్యావ్ బీన్ ట్రయింగ్. అలాగనే ఇట్ జస్ట్ వెంట్. స్ట్రగల్స్ అంటే దెర్ ఆర్ మెనీ,
కానీ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద స్ట్రగుల్ ఎందుకు వదిలేద్దాము అనుకుంటాను అంటే ఇట్స్ ఆబ్వియస్లీ బికాస్ సమ్ టైమ్స్ నాకేమనిపిస్తుంది అంటే నా మీద కొన్ని డిపెండెంట్గా ఉంటారు ఫ్యామిలీ వైజ్గా కూడా. ఐ థింక్ దిస్ ఇస్ ద స్టేజ్ వేర్ ఐఎమ్ డిపెండెంట్. ఒకరి మన మీద డిపెండ్ అవుతున్నారు అంటే యూ విల్ బి మోర్ రెస్పాన్సిబుల్. సో రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ మెనీ చాయిసెస్, యూ హ్యావ్ టు చూస్ వన్ అండ్ డూ ఇట్ ప్రాపర్లీ. సో అలాంటి టైంలో సరే జాబే చేద్దామా, మైట్ బి దిస్ విల్ నాట్ వర్క్, ఎన్ని ఇయర్స్ అని వెయిట్ చేయగలుగుతాను అని అనిపించింది. కానీ I just don't want to lose this as well. My interest from the beginning is in this. So ఇది కూడా ట్రై చేద్దాము అనేసి ఐ బీన్ ట్రయింగ్. చాలా మంది అవసరం లేదు నీకు రాదేమో, చాలా కాంపిటీషన్ ఉంది. ఎక్కడ కాంపిటీషన్ లేదు అయినా కూడా చాలా కాంపిటీషన్ ఉంది. మైట్ బి దిస్ వోంట్ వర్క్, నీకు హీరోయిన్గా దొరకడం కష్టం అవ్వచ్చు, మెయిన్ లీడ్గా దొరకడం కష్టం అవ్వచ్చు. వై డు యు వాంట్ ట్రై? చాలా మంది చాలా మంది లైక్ అదే అన్నారు. అంటే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, దేర్ ఆర్ మల్టిపుల్, చాలా మోడల్స్ ఉన్నారు, చాలా యాక్టర్స్ ఉన్నారు. ఆడిషన్స్ 100 మెంబర్స్ ఇస్తూ ఉంటారు, నీకు దొరకడం ఇస్ వెరీ ఛాన్స్ తక్కువ. బట్ ఐ సమ్హౌ ట్రస్టెడ్ అండ్ వెంట్ విత్ ద ఫ్లో అండ్ గాట్ ఇట్ డన్ విత్ ఈజ్. ఓకే, సో సినిమాలు అనేది ఇంట్రెస్ట్ రావడం అనేది అంటే లైక్ ఎవరికైనా నాకు తెలిసి కొంతమంది చెప్పడం ఏంటంటే అది చిన్నప్పుడు నేను ఆ హీరోయిన్ చూసి ఫ్యాన్ అయ్యాను, లేకపోతే ఈ హీరోయిన్ క్యారెక్టర్ నచ్చి ఫ్యాన్ అయ్యాను, సో దాని తర్వాత అలా సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనే టైప్ ఆఫ్ పర్సన్ అయినా తన్మయ్, ఆర్ ఎల్స్ సినిమాలు లవ్ చేశారా? వాట్ ఇఫ్ యూ వాంట్ టు ఎలాబరేట్ దిస్ థింగ్. అంటే యాజ్ ఐ సెడ్, నాకే తెలియకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్న కొద్దీ నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ రావడం జరిగింది. అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. బట్ సమ్హౌ నేను 10th ఆ టైంలో ఉన్నప్పుడు ఆలియా భట్ ది స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ వచ్చింది. అంటే నేను తనకి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఐ సమ్హౌ వాజ్ లైక్ అరే ఇలాంటి ఒక సినిమా మనం కూడా చేయాలి, ఇలాంటి ఒక ఇది చేయాలి అన్న తన థిక్ జర్నీ నాకు నచ్చేది. అండ్ దెన్ ఈవెన్చువల్లీ సమంత గారి జర్నీ, ఇలా చాలా మందిది సమ్హౌ యాక్టర్స్ది చూస్తున్న కొద్దీ మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అనిపించేది. ఇట్ ఈస్ ఫస్ట్లో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, దాని తర్వాత సినిమాస్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ దెన్ సమ్హౌ ఈ యాక్టర్స్ని జర్నీస్ చూస్తున్న కొద్దీ మైట్ బి ఐ షుడ్ ఆల్సో గెట్ ఇన్ టు దిస్ అనిపించింది. ఓకే, సో అంటే సమంత గారు ఇష్టం అన్నారు అండ్ షీ ఆల్సో స్టార్టెడ్ ద ప్రొడక్షన్ ట్రలాలా. సో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? లైక్ దేర్ విల్ బి ఏ సమంత గారి ప్రొడక్షన్లో మీరు ఒక మెయిన్ లీడ్గా. Hopefully if Samantha garu watches this, I mean it is difficult but what's your opinion on this? Obviously I'll do andi, and అందులో కూడా if I really like the script, obviously Samantha garu is taniki she's also picky with the script. So నాకు తెలిసినంత వరకు she'll choose the right script and exactly. Yeah, so ఒకవేళ వస్తే ఆబ్వియస్లీ చేస్తా. వై వుడ్ ఐ లూజ్ ద ఆపర్చునిటీ? ఓకే, సో అంటే హీరోయిన్స్ వైజ్ గా యాజ్ అన్ యాక్ట్రెస్ గా మీరు సమంత గారు ఆర్ ఆలియా భట్ అని చెప్పారు. వాట్ వుడ్ యూ సే ఇఫ్ ఎ స్టార్ హీరో ఏమన్నా ఇంట్రెస్ట్ లైక్ ఓకే అది బాగా యాక్ట్ చేస్తున్నాడు, ఒక్కసారైనా నాకేం తక్కువ, ఒక్కసారైనా పక్కన చేయలేనా అది అనిపించిన హీరో ఎవరైనా ఉన్నారా? I've been telling this in many interviews. Vijay Sethupathi garu ante నాకు చాలా ఇష్టం. అవును, I love his acting. I really love his acting. And ఐశ్వర్య రాజేష్ గారు చాలాసారి షీస్ పేర్డ్ అప్ కదా, నాకు కూడా అనిపించింది. నాకు ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టర్స్ నచ్చుతుంది. అండ్ సో మైట్ బి ఐ కుడ్ హ్యావ్ డన్ దట్ రోల్ అన్న ఫీలింగ్ వచ్చేది. సో విజయ్ సేతుపతి సార్ పక్కన. అండ్ దెన్ ఐ ఆల్సో లైక్ రామ్ చరణ్ గారు తెలుగులో. సో రామ్ చరణ్ గారు పక్కన కూడా మేనిఫెస్టింగ్. వాట్స్ రాంగ్ ఇన్ మేనిఫెస్టింగ్? నో ప్రాబ్లం, జస్ట్ ఎప్పుడో అంటే వాట్స్ యువర్ థింక్ ఆఫ్ ద థాట్ మీరు చెప్పేది కరెక్ట్ గా కన్వే అయితే హ్యాపీ. ఈ ఇంటర్వ్యూ దగ్గర నుంచి నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉంటా. ఓకే, సో తన్మయ్ గారు ఇంట్లో ఫుల్ యాంగ్రీ పర్సన్ ఆర్ చాలా కూల్ మైండ్? జరుగుతుంది పర్లేదు?
మమ్మీ చూస్తే ఫస్ట్ ఆప్షన్ పిక్ చేసుకుంటుంది. నా ఎప్పుడు చిరాగ్గానే ఆ బొక్కలే అనే పర్సన్ నేను ఆ బొక్కలే చూసుకున్న తర్వాత ఏముంది, నో స్ట్రెస్ తీసుకుంటాను. అసలు అవసరం లేదు, అసలు స్ట్రెస్సే అవసరం లేదు. మమ్మీ అసలు ఎందుకు స్ట్రెస్ తీసుకుంటావు? లేదు నేను స్ట్రెస్ తీసుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఒక 1 hour ఖాళీగా ఉన్నా కూడా ఏదో అయిపోతుంది, ఖాళీగా ఉంటున్నాను, ఏం చేయాలి అన్న స్ట్రెస్ తీసుకుంటాను. నేను అన్నెసెసరీ స్ట్రెస్సెస్ తీసుకుంటా కూర్చుంటాను. సో ఆ స్ట్రెస్లోనే డిఫరెంట్ అంటే ఎమోషన్స్. ఏమన్నా అవ్వని పనులు కూడా ఆలోచించి ఓకే ఇది ఎందుకు అవ్వలేదు అరే ఛా అనే టైప్ ఆఫ్ పర్సనే కదా. అంతే. మీరు కూడా అలాగే నచ్చుంటారు. నిజమే, నన్ను నేను చూసుకున్నట్టుంది. అంటే అవుతుంది, అది మనకి తెలుసు, కానీ ఇంకా అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు, టైం పడుతుంది, మనకి తెలుసు అనే ఒక టిపికల్ యాంగ్జైటీ అనేది వచ్చేస్తుంటది అనమాట. అవును, బేసిక్ గా మనం కోరుకునేవి ఇంత కూడా కాదు. ఇంత అవ్వడానికి టైం పడుతుంది, కానీ మనకి పేషెన్స్ ఉందా? పేషెన్స్ లేదు. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అని అనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా 23 ఫిలిం తర్వాత నెక్స్ట్ ఏంటి అని థింక్ చేస్తున్నాను. 23 ఫిలిం రిలీజ్ అవ్వాలి, ఇట్ హ్యాస్ టు రీచ్ ద ఆడియన్స్. తర్వాత ఒక కొన్ని డేస్ తర్వాత యూ విల్ నో. అంత లెవెల్ ఆఫ్ పేషెన్స్ నాకు తెలుసు, ఇదే జర్నీ అనేసి. బట్ అది ఉండదు. ఏదో చేసేయాలి, ఏదో ఒకటి పొడిచేయాలి, ఏదో ఒకటి చేసేయాలి, ఏం చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అంటే మీకు చైల్డిష్ మూమెంట్స్ లో, అంటే మీ చైల్డ్హుడ్ లో ఎనీ చైల్డిష్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా విత్ యువర్ మామ్ ఆర్? నేను చాలా చిన్నప్పటి నుంచి కొట్టారు ఎప్పుడైనా మీ మమ్మీ? మా మమ్మీ కొట్టింది. ఓన్లీ ఒక్కటేసారి కొట్టింది. ఒకసారి మార్క్స్ మరీ తక్కువ వచ్చిందని కొట్టింది, అంతే. మార్క్స్ తక్కువ వచ్చాయని కొట్టారా? ఎంత వచ్చాయండి? ఐ డోంట్ రిమెంబర్ అండి ఎంత. అంటే 100కి ఒక 95 60 వస్తే కొడతారా? 60 అండి, 60. ఒక టాపర్కి 60 రావడం అసలు ఎంత అవమానం తెలుసా మీకు? మా వాళ్ళు ఏమంటారు తెలుసా, అది 28 వచ్చినారా నీ అమ్మ, 30 వస్తే పాస్ అయిపోయింది. మమ్మీ ఆ రోజు నన్ను ట్యూషన్ లో జాయిన్ చేయించింది. సో దిస్ ఇస్ ద బేసిక్ టిపికల్ సైకాలజీ ఆఫ్ ఎ టాపర్స్. అంతే కదా. అదే మాకు నచ్చదు. సో టాపర్ అయినా సరే ఫస్ట్ బెంచరా బ్యాక్ బెంచరా? నిజం చెప్పాలి అంటే స్కూల్లో అయితే మిడిల్ బెంచర్ అని మాత్రం నో నా హైట్ వల్ల స్కూల్లో ఐ యూస్ టు సిట్ ఇన్ ద ఫ్రంట్ రో. నాకు చాలా నిద్ర వస్తుందండి. కానీ టీచర్స్ ఫస్ట్ బెంచ్లో కూర్చోబెడతారు బికాస్ ఆఫ్ ద హైట్, ఆర్ టీచర్స్కి ఫేవరెట్గా కావాలి, దెన్ మేక్ మీ సిట్ ఫ్రంట్. కానీ నాకు నిద్ర వస్తూ ఉంటుంది, దానివల్ల అట్లీస్ట్ బ్యాక్ కూర్చోవాలనుకుంటాను. బీటెక్ ఇంటర్కి వచ్చాక మొత్తం బ్యాకే, లాస్ట్ నా బెంచ్ నాదైతే లాస్ట్ బెంచ్. లాస్ట్ అంటే ఇప్పుడు నాకున్న ఒక డౌట్ ఏంటంటే, నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేసా. సో వెనకాల అంతా పంచాయతీలు బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏ పంచాయతీలు ప్రపంచంలో ఉండని పంచాయతీలు అన్ని బ్యాక్ బెంచెస్గా ఉంటాయి. సో మీరు ఏమైనా సాల్వ్ చేసిన పంచాయతీలు ఉన్నాయా? మీకు ఎదురైన అటువంటి టైప్ ఆఫ్ థింగ్స్ ఏంటి? పంచాయతీ అంటే మా దాంట్లో ఎరేసర్ కొట్టేశాడు, పెన్సిల్ కొట్టేశాడు అని కాదు, బట్ కొన్ని పెద్దవి గొడవ పడతా ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకు గొడవ పడతా? నేనే పంచాయతీ సాల్వ్ చేసేది కాదు. నేనే పంచాయతీలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేకపోతే క్రియేట్ చేయడం కానీ, క్రియేట్ చేయడం కానీ. అదేదో సినిమాలో సునీల్ గారు అందరినీ ఎలిగేసి మధ్యలో అది కొట్టుకుంటారా అని చెప్పేసి పక్క. నేను అదే అంట, ఇద్దరు కొట్టుకుంటా ఉంటే కొట్టుకోండి జుట్టు పట్టుకుని కొట్టుకోండి అనే రకం చూస్తా నేను. ఐల్ వాచ్ వాట్ హ్యాపెండ్. అంతే. నేను మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరం ఏదో ఒక పంచాయతీ పెట్టుకుంటాం, గొడవ పెడతా ఉంటాం. ఇంకొక ఫ్రెండ్ వస్తాడు, వాడు ఒక్కొక్క చేతిలో ఒక పెన్ను ఒక స్కేల్ ఇచ్చుకొని కొట్టుకోండి అంటాడు. అట్లాంటి కైండ్ ఆఫ్ ఇదిలో. అంటే పంచాయతీ అంటే మాకు ఏం పెద్ద పెద్ద పంచాయతీలు లాగా ఏం. ఓకే, మీ మమ్మీకి మీరు భయపడకుండా ఉంటే ఫస్ట్ ప్రపోజల్ ఏమైనా ఉందా మీకు? నేను మా మమ్మీకి షేర్ చేస్తాను. లవ్ ప్రపోజల్ ఎవరైనా వచ్చి, అంటే టాపర్స్కి ప్రపోజ్ చేయడం అనేది పెద్ద గగనం అన్నమాట చాలా మందికి. అంత డేర్గా ఎవరు చెప్పారు మీకు? పేరు ఏం మెన్షన్ చేయను కానీ. పేరు మెన్షన్ చేయక్కర్లేదు. సో ఆ ఇన్సిడెంట్ ఏంటి? అంటే స్కూల్లో నాకు తెలుసు ఒక అబ్బాయికి నేను ఇష్టము అనేసి. ఒక అబ్బాయి కాదు, చాలా మంది ఉండే. ఐ యూస్ టు గో అండ్ టెల్ టు మై మామ్. షీ యూస్ టు బీ చిల్ విత్. అంటే నేను షేర్ చేసుకుంటాను బేసిక్గా, ఏమన్నా ఉన్నా కూడా. అది నార్మలే. ఉంటే
అంటే దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మెమరీ అని చెప్పుకోవచ్చు. షీ నోస్ నేను చదువుతాను, దాన్ని డిస్ట్రాక్ట్ అవ్వను అనేసి. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి, అది ఏం జరిగింది ఎలా జరిగింది అనేసి కూడా ఐ యూస్ టు టెల్ మై మామ్. యూస్ టు టెల్ మీ. ఓకే, సో అంటే ఒక ఫేవరెట్ జోనర్ అనేది ఉంటుంది ఎప్పటికైనా సినిమాలో ఉన్నప్పుడు, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి, ఒకసారి నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి. సో ఆ టైప్ ఆఫ్ జోనర్ ఏమైనా ఉందా నాకు యూ వాంట్ టు ఎక్స్ప్లోర్? రివెంజ్ డ్రామాస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇలా తయారైపోతున్నారు రివెంజ్ డ్రామాస్ చేసి ఏం చేస్తారు? నాకు నిజంగా ఇంత పబ్లిక్ ప్రతిగా ఉంటే రివెంజ్ డ్రామాస్ అంటారు విలన్. అంటే అమ్మాయిలు ఉమెన్ రివెంజ్ డ్రామాస్ కూడా కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా. ఉన్నాయి. అలాంటివి బబ్లీ ఓ బేబీలో సమంత చేసినట్లుగా ఐ రియలీ లవ్ దట్ క్యారెక్టర్ అండ్ లవ్ స్టోరీస్ నచ్చుతుంది. అండ్ బేసిక్గా ఫీమేల్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ రోల్స్ నాకు ఇష్టం. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ తెలుసు. కైండ్ ఆఫ్ అదే నాకు విలన్గా చేయడం కూడా యాక్చువల్గా సైకో లాగా విలన్గా చేయడం కూడా ఇష్టం. ఓకే, సో అంటే ఇలాంటి ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిమ్స్కి బేసిక్గా ద కేర్ ఆఫ్ అడ్రస్ అనేది మనందరికీ తెలిసి నయనతార గారు. సో షీ హావ్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. సో అవి చాలా సక్సెస్ఫుల్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో ఆ టైప్ ఆఫ్ జోనర్స్ అంటే ఆవిడ పిక్ చేసుకునేవి కంప్లీట్ డార్క్ జోనర్స్ అండ్ హారర్ అండ్ థ్రిల్లర్. అండ్ అందులో కూడా కొన్ని సోషల్ మెసేజ్ ఇచ్చే వాసుకి ఇలాంటి సినిమాలు కూడా ఆవిడ చేశారు. సో ఇఫ్ యూ వాంట్ టు పిక్ 3, ఐ విల్ సే ద 3 ఫిలిమ్స్ ఆఫ్ నయనతార గారు. ఇఫ్ యూ వాంట్ టు పిక్ 1, సో ఇఫ్ ఒక రీజన్ కూడా చెప్పి పిక్ చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ ఓకే, ఐ విల్ సే మయూరి, డోరా అండ్ వాసుకి. వాసుకి సినిమా. వాసుకి బికాజ్ నేను యాజ్ ఐ సైడ్ కైండ్ ఆఫ్ రివెంజ్ ఇది లాగా ఉంటుంది కాబట్టి ఐ చూస్తాను. ఓకే, సో అంటే చాలా సినిమాలు ఉన్నాయి ప్రెసెంట్. సినిమాలో లార్జర్ దెన్ లైఫ్ రూల్ అనే సినిమా చాలా ఎక్కువైపోయాయి. ఎగ్జాంపుల్ సలార్, కల్కి, ఒక వరల్డ్ బిల్డింగ్ అనేది చేస్తున్నారు. సో ఆ టైప్లో స్టార్ హీరోయిన్స్ కూడా అందులో ఏదో క్యారెక్టర్ చేస్తున్నారు, లైక్ మృణాల్ ఠాకూర్ గారు అండ్ దీపికా పడుకోనే గారు. అంటే ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పురాణాస్ ఆర్ తెలుసా పురాణాస్, మహాభారతం, ఇఫ్ యూ వాంట్ టు చూస్ ఎ క్యారెక్టర్, which character would you choose? పురాణాస్లో to be very honest, I think I genuinely like Sita Gari film, the troll and all. I love the story. And might be that. మహాభారతంలో ద్రౌపది గారు అయితే బాగుంటుంది. That also be, that's a kind of scabby. నాకు సెట్ అవుతుందంటారా? ఓకే, బాగుంటుంది. సో మీరు చూసిన సినిమాలో బాగా భయం వేసిన సినిమా, చిన్నప్పుడు సీట్ నుంచి పైకి ఎగిరే సినిమా, పైకి ఎగిరిన సినిమా? నేను పెద్దగా భయపడను, వెరీ పెద్దగా భయపెడతారు అయితే. లేదు, ఒక సినిమా మాత్రం చిన్నప్పుడు చూసాను. 2 ఫిలిమ్స్. ఒకటి మనకి ఇంగ్లీష్ సినిమా విగ్డ్ అనేసి, కొంచెం నాకు అది గుర్తుంది ఇప్పుడు కూడా. అండ్ అరుంధతి సినిమా థియేటర్లో వెళ్ళి చూస్తుండే, అది కూడా కొంచెం భయపడ్డారు. ఎవరు? సోను సూద్ గారు భయపడ్డారా? అనుష్క గారు? ఆబ్వియస్లీ సోను సూద్కే కదా. ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతలా ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్గా ఎప్పుడైనా భయపడాల్సింది. ఓకే, సో కమింగ్ టు యువర్ నార్మల్ లైఫ్. సో అందరూ ప్రజెంట్ లగ్జరియస్గా, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, అడ్రస్సింగ్ దిస్ క్వశ్చన్, తప్పుగా అనుకోకండి. చాలా మంది లగ్జరియస్గా కెఫేకి వెళ్ళి స్నాప్స్ పెట్టడం, ఈ టైప్ ఆఫ్ జనరేషన్లో హౌ యు ఆర్? మీరు కంప్లీట్లీ డిఫరెంట్ అనే తెలుసు. సో వాట్స్ యువర్ డైలీ రొటీన్? టు బి ఆనెస్ట్, అట్ టైమ్స్ నేను కూడా ఫ్రెండ్స్ ఇంకా సర్కిల్ అలా మనం ఈ జనరేషన్లో కాబట్టి ఐ గో టు ద క్యాఫేస్ అండ్ ఆల్. స్నాప్స్ పెట్టడం అలాంటివి ఏం లేదు. ఐ జస్ట్ గో టు, అంటే ఫ్రెండ్స్ తోటి చిల్ అవుట్ అవ్వడానికి. నేను బేసిక్గా ఇంట్లో కూర్చుని, ఐ లవ్ స్పెండింగ్ టైమ్ అట్ హోమ్. ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ, తింటూ, పాప్కార్న్ తింటూ, అంతే. ఇంట్లో ఏదో ఒకటి సినిమా పెట్టుకుని, యాక్చువల్గా ఫ్రెండ్స్నే ఐ కాల్ హోమ్, వి ప్లే ఏదో ఒకటి గేమ్స్ ఆడడం కానీ అలాంటివి ఇంట్లోనే, ఎనీథింగ్. కజిన్స్తో కూడా చిల్ అవ్వడం.
ఆర్ ఎల్స్ ఐ యూజువలీ లైక్ టు గో ఆన్ ఎ డ్రైవ్, లాంగ్ డ్రైవ్స్ కానీ. మమ్మీ ఎక్కువ పంపించదు, అదే ప్రాబ్లం. పంపించరు. ఇంత అందంగా ఉంటే ఎలా పంపిస్తారు? నిజంగా చాలా బాగున్నారు. థ్యాంక్స్ అండి. ఇలాంటి థింగ్స్ అనేవి లేకపోతే చాలా కష్టం రా. ప్రజెంట్ అందరూ కేరళ నుంచో ఎటు నుంచో ఫీమేల్ యాక్టర్స్ని తీసుకురావడం, కానీ తెలుగులో కాంపిటీషన్ కంటే చూసింగ్ అనేది కూడా చాలా తక్కువైపోయింది. కాంపిటీషన్ అనేది పక్కన తీసేస్తే ఒక న్యూ యాక్టర్స్ని చూస్ చేసుకోవడంలో కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. అది ఎందుకు వేరే స్టేట్స్లో ఉన్నారు, వేరే కంట్రీస్లో ఉన్నారు, ఎంతమంది తెలుగు వాళ్ళు వస్తారు అనే క్వశ్చన్ మార్క్ బిల్డ్ అయిపోతుంది. కాబట్టి యాజ్ అన్ అంటే మీరు ఒక డెబ్యూట్ చేశారు అండ్ యూ హ్యావ్ కేమ్ అవుట్ త్రూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. కొత్తగా వచ్చే అమ్మాయిలకి వాట్ యూ వాంట్ టు కన్వే, ఇఫ్ యూ వాంట్ టు సే ఎ థింగ్? నేను ఒకటే అంటాను, లైక్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ ఇన్ టు ద యాక్టింగ్ ఫీల్డ్, అంటే మీకు వేరే థాటే లేదు, యూ జస్ట్ వాంట్ టు గివ్ యూ హార్ట్ అండ్ సోల్ టు దిస్ అంటే రండి. లేదు మీకు వేరే ఇంట్రెస్ట్లు ఉంటే ఐ వుడ్ ఆబ్వియస్లీ సజెస్ట్ దెమ్ టు గో విత్ దట్. లేదు యాక్టింగ్ సైడే రావాలి అనుకుంటే ద మెయిన్ సజెషన్ ఐ వుడ్ గివ్ ఇస్ టు అంటే కొంచెం కాన్ఫిడెంట్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ యూ హ్యావ్ టు బీ మెచ్యూర్డ్ ఇనఫ్ టు టాకిల్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఎక్కువ ఎమోషనల్గా అలాంటి కైండ్ ఆఫ్ ఇది కాకుండా యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. చాలా రిజెక్షన్స్ ఉంటాయి, బట్ దెన్ సమ్హౌ యూ హ్యావ్ టు కమ్ అవుట్. అంటే ఒకటి కాకపోయినా ఇంకొకటి టైం అనేది వస్తుంది, అండ్ ఆల్ యూ హ్యావ్ టు బిలీవ్ ఈజ్ ఇన్ యువర్ స్కిల్స్. అంటే యాక్టింగ్ వైజ్గా, డాన్సింగ్ వైజ్గా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఇంప్రూవ్ చేయడంలో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. అండ్ యా ఇవంతా కూడా మైండ్లో పెట్టుకుని ఇఫ్ యూ స్టే ఫోకస్డ్ చేస్తూ ఉంటే ఎవరో ఒకరు దే విల్ అండర్స్టాండ్ దట్ ఆ జీల్ కనిపించి మీ ఐస్లో దే మైట్ టేక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనలో మనం కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వ. చాలా మంది చాలా చెప్తా ఉంటారు, మెయిన్ థింగ్ అసలు అవ్వదు, చాలా మంది ఉన్నారు అనేసి చెప్తా ఉంటారు. బట్ దెన్ యూ హ్యావ్ టు నాట్ లూజ్ యువర్ కాన్ఫిడెంట్, అండ్ ఇఫ్ యూర్ రియలీ ప్యాషనెట్ అబౌట్ ఇట్ జస్ట్ గో, ట్రై చేస్తూ ఉండండి, ట్రై చేయండి. అండ్ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు వద్దు అది ఇది అని కూడా చెప్తా ఉంటారు. వాళ్ళకి మీరు ఆన్సర్ ఇచ్చే కేపబిలిటీ మీలో ఉంటే దెన్ కమింగ్ టు ద ఇండస్ట్రీ, ఎల్స్ డోంట్ కమ్. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చి కొట్టారు. సో అంటే మీకు ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి? ఐ లైక్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ ఆడతారా? షటిల్ కోర్ట్స్లోనేనా లేకపోతే ఇంటి దగ్గర? కోర్ట్స్లో నాకు అంటే ఇంటి దగ్గర కాదు, అక్కడికి వెళ్తాం మేము ఫ్రెండ్స్ అందరం వెళ్ళి వి జనరలీ గో అండ్ ప్లే. ప్రెసెంట్ రీ రిలీజ్ ట్రెండ్ మీరు ఎప్పుడైనా చూసారా? లేదు, ఇప్పటిదాకా ఒక సినిమా కూడా చూడలేదు. అంటే I don't want to comment anything. It is nice that people are coming to the theaters. Just share your opinion, no problem. Yeah. ఎవరు ఒపీనియన్ షేర్ చేస్తే ఎవరేమంటారు? కమెంట్ చేస్తే నచ్చేమో కానీ ఒపీనియన్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్ కాబట్టి. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ రీ రిలీజ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ స్టాండ్? చాలా మంది మెమరీస్ని మళ్ళీ they're just rewinding back and coming and watching to the theaters, which is a good thing. కాకపోతే ఒక ప్రాబ్లం ఏమవుతుంది అంటే కొత్త సినిమాలకి ఇప్పుడు ఇలాంటి స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్కి అనుకోండి, వీటికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మనకి ఆల్రెడీ సినిమాస్ ఎక్కువ వస్తూ ఉంటాయి, అందులో స్టార్ హీరోస్వి ఎక్కువ చూస్తూ ఉంటారు. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కానీ కొత్త యాక్టర్స్ వచ్చింది కానీ ఇట్ ఇస్ అంత నోటీస్ చేయరు. ఇలాంటి టైంలో మళ్ళీ రిలీజ్లో ఒకటి వస్తుంది. సో దానివల్ల కొంచెం ఇండీ ఫిలిమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవుతుంది. అంటే నేను రిలీజ్ తప్పు అని చెప్పట్లేదు, బట్ ఎట్ టైమ్స్ ఇట్స్ ఓకే. కానీ కంటిన్యూ రిలీజ్ వస్తున్నాయి వాళ్ళు రేపు. People's choice. No wrong in that also. I think you have to also encourage the upcoming films. మీరు సినిమాలు చూడండి, రిలీజ్ అయిన సినిమాలు చూడండి, దాంతోపాటు కొత్త సినిమాలు ఏదైతే వస్తున్నారో, కొత్త యాక్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళది కూడా సినిమాలు చూడాలి. ఓకే, సో యాక్టర్స్ కానీ కంటిన్యూ చేస్తారా? ఆర్ ఎల్స్ ఈ 24 క్రాఫ్ట్స్ ఆఫ్ సినిమాలో
ఇంకే క్రాఫ్ట్ అయినా టచ్ చేయాలనిపించిందా? లేదండి, నాకు యాక్ట్రెస్గానే ఐ డూ వాంట్ కంటిన్యూ ఆర్ లేకపోతే ప్రొడ్యూసర్గా లేకపోతే డైరెక్టర్గా లేకపోతే హోప్ఫుల్లీ ఇఫ్ ఐ స్టార్ట్ ఎర్నింగ్ మోర్ మీ ప్రొడక్షన్లో నేను సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక చిన్న క్యారెక్టర్ ఉంటే ఇప్పించింది. తప్పకుండా. దాంట్లో కూడా మీరు యాంకరింగ్ చేస్తారా? ఏం చేస్తాం అంతకుమించి అంటే అంటే ఎస్, సింగర్గా కాకండి లేకపోతే ఎస్ సింగర్గా కూడా, అంటే సింగర్గా కాదు, బట్ ఫర్ మై ఫిలిం ఐ డూ వాంట్ సింగ్ అ సాంగ్. ఒక నా ఫిలింలోనే ఒక సాంగ్ నేను పాడడం. అండ్ ఆల్సో యాజ్ యూ సెడ్, నాకు స్టోరీస్ రాయడం, ఐ రియలీ లవ్ టు రైట్ స్టోరీస్. ఓకే. అంటే స్కూల్ టైమ్స్లో కూడా నేను ఎక్కువ రాసేదాన్ని స్క్రిప్ట్స్ అండ్ ఆల్. టాపర్ అయ్యారు లేకపోతే ఊరికే అవుతారేంటి? సో యా, ఇవంతా ఎనీథింగ్, బట్ యా మోర్ అంటే నాకు యాక్టింగ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఇఫ్ నాట్ సినిమా, వాట్ తన్మయ్ వుడ్ బి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. TCS లో వర్క్ చేసేవారు? యా, మైట్ బి. మా మామయ్య హిస్ వర్కింగ్ ఇన్ TCS. ఓ షిట్, నేను ఏదో గెస్ చేశాను సో అంతే. దాంట్లోనే ఐ మైట్ వర్క్, ఆర్ ఎల్స్ ఇఫ్ నాట్ TCS ఎనీ అదర్ ఇది యాజ్ అ డేటా సైంటిస్ట్ మీరు చూసేవాళ్ళం. యూ నాట్ అక్కడే వెళ్ళిపోయి. యాక్చువల్గా ఇప్పుడు కూడా ప్లాన్ ఉంది చేద్దామా అనేసి జాబ్. ఒక చిన్న థాట్, అందులో కూడా ఒకసారి జాబ్లో కూడా ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది. నచ్చితే వెళ్ళిపోతారుగా. నో, సినిమాని మాత్రం సినిమాను వదిలేదు. సో మీ ఒపీనియన్ గా వాట్ ఈస్ సినిమా అంటే ఏం చెప్తారు? అసలు మీకు సినిమా అంటే ఏంటి? సినిమా ఆబ్వియస్లీ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ అండి. అండ్ ఇవాళ రేపు మోర్ దెన్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్షియల్ అని చెప్పొచ్చు. చాలా ఫిలిమ్స్ ఇవాళ యాక్చువల్గా మీ 90s జనరేషన్లో చాలామంది ప్యూర్ ఇలా లవ్ అలాంటిది ప్యూర్గా ఎందుకు ఉండే అంటే కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అలా ఉండే. అంటే అప్పటి పీపుల్ మైండ్ సెట్ కూడా అలాగే ఉండేది. ఎస్, అండ్ ఆల్సో అంత కనెక్టివిటీ ఉండేది కాదు. అంటే ఉంటే ప్రైవేట్ గా ఉండేది కానీ ఒక అబ్బాయి అమ్మాయి కలిసేది జస్ట్ పబ్లిక్ లో అనేది అసలు టచ్ చేస్తే కూడా ఏదోలా చూసేవారు. అమ్మాయిని టచ్ చేస్తాడు రైడు అనే టైప్ లో. సో కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా అలాగే ఉండేవి కాబట్టి జనాల మైండ్ లో అది అలాగే అలాగే ఎక్కిపోతుండే. ఉండేది. లైక్ ఇలానే ఉంటారు రియల్ లైఫ్, ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారు అనేసి మైండ్ లో ఎక్కిపోయేది. ఇవాళ రేపు ఫిల్మ్స్ చూస్తుంటే ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంది. లవ్ స్టోరీస్ లో అలా అంటే సిన్సియర్గా లవ్ చేయకపోవడం కానీ, ఈ కామెడీ లవ్ కానీ ఇలాంటివి ఎక్కువ నడుస్తుంది, కామెడీ ట్రాక్స్. సో అది కొంచెం మటుకు ఈ జెన్జీ కిడ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ ఆల్సో వైలెన్స్ ఇస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అ లాట్ దీస్ డేస్. ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చాలామంది వైలెన్స్, నేను వాడిని ఇలా చంపుతాను అలా చంపుతాను, బాంబ్ వేస్తాను వచ్చి షూట్ చేస్తాను అనేసి అంటున్నారు. నేను షాక్, ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నానండి అంటే సినిమాలు చూశాను, ఆ సినిమా చూశాను, ఈ సినిమా చూశాను, విచ్ ఇస్ ఓకే. బట్ సో సినిమా హ్యాస్ దిస్ పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీ వన్. Cinema is not just an entertainment, but it's wholesome. Yes, అంటే ఒక ప్యాకేజ్ అనుకోవచ్చు ఫిలిం అనేది. యూ కెన్ బాధపడిన సినిమాకి వెళ్తాం, నవ్వొచ్చిన సినిమాకి వెళ్తాం, ఏదొచ్చినా సినిమాకి వెళ్తాం. సినిమా ఇస్ సినిమా. సో హౌ వెల్ వి బిల్డ్ అప్ ద స్టోరీస్ ఇస్ ఇంపార్టెంట్ అనిపించింది. ఫైనల్ గా ఇఫ్ యూ వాంట్ టు కన్వే అబౌట్ యువర్ ఫ్యూచర్ ఆర్ రేపు మేబీ యూఆర్ కంప్లీట్లీ ఒక స్టార్ హీరోయిన్ అయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ ఒపీనియన్ చూసినప్పుడు ఓకే ఇది మళ్ళీ రీల్ కింద పెట్టుకోవాలి అని అనిపించేటట్టు మీ దగ్గర నుంచి ఒక ఒపీనియన్ ఏమైనా తీసుకొచ్చా? అమ్మో, ఇది డిఫరెంట్ క్వశ్చన్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు నేను చెప్పింది నెక్స్ట్ కొన్ని డేస్ తర్వాత కూడా ఉంది పోవాలి. నేను ఇప్పుడు కానీ కాదు, ఎప్పుడైనా కూడా వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్ మేనిఫెస్టేషన్. అంటే నేను ఫిలిమ్స్లో వస్తాను అని మేనిఫెస్ట్ చేశాను కాబట్టి ఐ గాట్ ఇన్ టు ఫిలిమ్స్. సో మేబీ ఇప్పుడు నేను తర్వాత స్టార్ హీరోయిన్ అవుతాను అని మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో దట్ మైట్ బీ ట్రూ సమ్ డే, అప్పుడు ఈ రీల్ పెట్టుకోవచ్చు. సో మేనిఫెస్టేషన్ హ్యాస్ దిస్ పవర్, సో కీప్ మేనిఫెస్టింగ్ అని చెప్తాను నేనైతే. ఓకే, సో థ్యాంక్ యూ. Thank you so much. And really enjoyed your opinions and
వ్యూస్ ఆఫ్ సినిమా అండ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ అలా తొంగి చేసినట్టు అనిపించింది యువర్ ఆల్ థింగ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దున మీరు మంచి పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయి ఒక మంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఫింగర్స్ క్రాస్డ్. ఫింగర్స్ క్రాస్. సో ఏదైనా మంచి క్యారెక్టర్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెఫినెట్గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.